కేంద్ర కార్మిక శాఖ మంత్రులు మా పెద్దన్న దత్తన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మాదిగ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులందరికీ, ముఖ్యంగా ఈ పిలుపుకు స్పందించి వేలాదిగా తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పాత్రికేయ ఎలక్ట్రానిక్ సోదరులకి, ముఖ్యంగా వర్గీకరణ సమర్థిస్తూ దాదాపు 2007 నుంచే మాదిగ జాతికి అండగా ఉండబడే జయభారత నాయకత్వం ఉండబడిన సోదరి సోదరులందరికీ, గోపనాథ్ నాయకత్వం ప్రతి ఒక్కరికి ముందుగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడడం అంటే ఎంఆర్ఎస్ ఉద్యమం మొదలైన కానుంచి మాట్లాడే పరిస్థితి. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల విధానం, ఉమ్మడి విధానం ఉండడం వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది, కులాలకు అన్యాయం జరిగిందనే ఆలోచనతో అప్పటికే ఉండబడే ఆధారాలతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది 94 కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్రల ఫలితం వల్ల వర్గీకరణ రద్దు కావడం, సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేతో రద్దు కావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి పార్లమెంటు బిల్లు సాధించి దిశగా ఉద్యమాలు జరగడం, ఇది ఎవరికి తెలియని కాకుండా తెలుసు. అయితే 2004లో వర్గీకరణ రద్దయిన కారణం మళ్ళీ అసెంబ్లీ తీర్మానాలు జరగడం, కేంద్రానికి పంపడం, కేంద్రంలో గత ప్రభుత్వం కృషి కమిషన్ వేయడం, ఆ కమిషన్ నివేదిక అనుకూలంగా రావడం, ఆ అనుకూలమైన నిర్ణయం మీద పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి ఒత్తిడి పెడితే ఆనాటి ప్రభుత్వం స్వార్థపరుల ఒత్తిడితో కిందే తప్ప మాదిగ జాతి పోషణం కాబడే ప్రయత్నం ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేయలేదు. అది చేయకపోవడం, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో అధికారంలోకి రావడం, మాదిగ జాతి ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి మాదిగ జాతి నమ్మకంతో ఉన్నది. మాదిగ జాతి నమ్మకానికి ప్రతిరూపంగా మా జాతి యావత్తు వెంకయ్య నాయుడు గారి వైపే, పెద్దయిన వైపే చూస్తున్నదని మా పెద్దలు దత్తన్న మొదటి నుంచి వర్గీకరణకు జరిగిన ప్రతి ఉద్యమంలో భాగస్వామి. అదే సమయంలో నేను నా జాతికి వాస్తవాలు చెప్పాలి, ఏది రాయకుండా చెప్పాలి, అది సత్యం కూడా గ్రహించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక మారుమూల గ్రామంలో మొదలైన ఎంఆర్ఎస్ ఉద్యమం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ కూడా తాగి వేలాది